గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ నాశనం చేసింది. విధి విధానాలను మార్చేసి పట్టణ పేదలకు తీవ్ర నష్టం చేసింది. మేం కట్టిన ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుని ఆ బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు ఎగ్గొట్టింది. ఇంటి లబ్ధిదారుల పేరిట బిల్లులు సృష్టించి ఆ నిధుల్ని ఏం చేశారో కూడా తెలియలేదు. గత ప్రభుత్వ పాపాలు భరిస్తూనే తిరిగి ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 3666 కోట్లు పెండింగ్ బిల్లులతో కలిపి దాదాపు 5000 కోట్లపైనే భారం పెట్టిపోయింది. ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. వచ్చే సంక్రాంతి నాటికి మరో 1,00,000 టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.